హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే జనరల్గా ఇంతకు మీరు చెప్పారు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరికి ఫోన్ చేసినా ఫస్ట్ పిఎస్కి రావాలంటారు. జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే పిఎస్కి రమ్మని చెప్పి కాల్ వస్తుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పి నేను నాకు ఒక డిజిటల్ మార్కెట్ ఏజెన్సీ ఉంది మేడం. నేను ఒకరికి క్లయింట్కి వెబ్సైట్ ప్రొవైడ్ చేసిన, నాకు ఆయన పేమెంట్ ఇవ్వాలి. చూసిన 1 day చూసిన, 2 days 1 month వరకు చూసిన, ఆయన పేమెంట్ ఇవ్వట్లే అని చెప్పి హోల్డ్ చేసిన. ఆయన ఏం చేసిండు, పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసాడు. ఇట్లా నా వెబ్సైట్ని హోల్డ్ చేసాడు, నా సర్వీసెస్ అన్ని బ్లాక్ అయినాయి అని చెప్పి ఫైల్ చేశాను. నా కాల్ వచ్చింది, ఇక్కడ నువ్వు ఫస్ట్ నీ మీద కేసు ఫైల్ అయింది, నువ్వు రా ఫస్ట్ అని చెప్పి కాల్ వచ్చింది. నేను డైరెక్ట్ వెళ్ళాలా లేకపోతే ఎట్లా చేయాలి? కాల్ వస్తే మీరు డైరెక్ట్ వెళ్ళడమే బెటర్ అన్నట్టు మాక్సిమం. చాలా మందికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుందంటే మీరు ఏం చేస్తారంటే, నాకు ఇట్లా ఫోన్ వచ్చిందని నా ఫ్రెండ్స్ కి చెప్పడం, ఎవరన్నా పోలీస్ స్టేషన్ లో సో అంటే రెగ్యులర్ గా తరచుగా వెళ్ళేటోళ్ళతో కాల్ చేసి ఇట్లా చెప్తున్నారు. మాక్సిమం అయితే మీ తప్పు లేనప్పుడు మీరు వెళ్ళి ఇట్లా వాడు చెప్తుంటాడు, సో ఇట్లా నాది ఇట్లా చేసిండ్రు అంటే మీరు ఎందుకు చేశారో ఆ రీజన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అర్థమైంది. ఫస్ట్ వాడే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిండు, సో వాళ్ళకే న్యాయం చేస్తారు, నేను తర్వాతకి వెళ్ళినా నాకు న్యాయం చేయరు, ఇట్లా చేస్తారని మీకు భయం ఉంటుంది. భయం ఏం భయపడనక్కర్లేదు. ఎవరు వెళ్ళినా పక్కా మీ వింటారు, మీ సైడ్ వర్షన్ మీ వర్షన్ వింటారు, వాళ్ళ వర్షన్ వింటారు, ఎవరిది ఎందుకు ఇట్లా జరిగిందో. ఒకవేళ మీ ఇద్దరు ఓకే ఇట్లా చేయాల్సి వచ్చింది, నేను అతనికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, అందుకే నేను ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదంటే దాని తగ్గట్టు పరిష్కారం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. 1 side వర్షన్ అయితే ఏం కాదు. వెళ్తే ఎందుకు జరిగింది, దానికి సొల్యూషన్ ఏంటిది అన్నది పక్కా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, కంప్లైంట్ ఇట్లా చేశారో, మనం నువ్వు ఇతను డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతని డబ్బులు ఇచ్చేసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది అని చెప్పేసి సొల్యూషన్ ఉంటుంది. పోలీసులు అన్న వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా ఏం చేయరు అన్నట్టు భయపడనక్కర్లేదు. ఓకే మేడం. అంటే జనరల్ గా నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. నా మొబైల్ పోయింది. ఓకే, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. అసలు ఒక మొబైల్ పోయినప్పుడు ఒక పర్సన్ ఏం చేయాలి, అసలు కంప్లైంట్ ఎట్లా చేయాలి? మొబైల్ పోయినప్పుడు అంటే సో ఇంతకు ముందు మొబైల్ పోతే పోయినట్టే ఉండే, అంటే ఒక 2-3 years బ్యాక్ మొబైల్ పోతే ఈవెన్ మా ఇంట్లో కూడా మా మొబైల్ కూడా పోయింది. ఇంట్లో పోతే ఇంకా పోయింది అని అనుకున్నా. అంటే లెంతీ ఎందుకంటే ఆ మొబైల్ రికవరీ చేయరు, పోలీసులలో డిఫరెంట్ కేసెస్ అన్ని ఉండడం వల్ల రికవరీ చేయడం కష్టం ఉంటుంది. సో ఇదంతా అట్లా ఒక మొబైల్ 2 mobiles కాదు, ఇప్పుడు రీసెంట్ అన్ని మొబైల్ థెఫ్ట్ కేసెస్, మొబైల్ మిస్ అయిపోయింది కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో దీని గురించి ఆలోచించి మన సిటీ పోలీస్ వాళ్ళు CIR.gov.in అని ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు. CIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అన్నట్టు. సో మీరు పర్టికులర్ ఈ మొబైల్ పోర్టల్లో మనం కంప్లైంట్ లాడ్జ్ చేసేస్తే పోయిన మొబైల్స్ రికవర్ చేసే ఛాన్సెస్ అనేది పెరిగింది. అంటే మొత్తం 100% రికవరీ చేస్తామని చెప్పలేము, బట్ ఛాన్సెస్ అనేది పెరిగింది. ఇంతకు ముందు అట్లా ఛాన్సెస్ లేవు. సో దీంట్లో మీ మొబైల్ పోయిందని చెప్పింది కదా, మొబైల్ పోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్ పర్చేస్ ఏమన్నా మీకు బాక్స్ లాంటిది ఏమన్నా ఉంటే అవి ID కార్డ్, ఆధార్ కార్డ్, ఏదైనా ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ తీసేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. సో కంప్లైంట్ ఇచ్చేసేస్తే పోలీస్ వాళ్ళు CIR పోర్టల్లో కంప్లైంట్ లాడ్జ్ చేసేస్తారు అన్నట్టు. కంప్లైంట్ లాడ్జ్ చేసినాక దానికి ఏంటిదంటే మీరు ఒకవేళ ఆ బాక్స్ లేదని ఏం బాధపడక్కర్లేదు, మొబైల్ నెంబర్ సెర్చ్ చేసేస్తే అందులో ఏ IMEI ఉంటుందో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దానికి ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే కంప్లైంట్ ఫామ్ని కూడా అప్లోడ్ చేసేస్తారు ఆన్లైన్లో. అట్ ద సేమ్ టైం మీ ఆధార్ కార్డ్ని కూడా అప్లై చేస్తారు. చేసినాక మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, పోయింది కాకుండా దానికి మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఆ మొబైల్ అంటే మీరు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వగానే లాస్ట్ అయిన మొబైల్ని బ్లాక్ చేసేస్తారు అన్నట్టు, ఆ నెంబర్ని బ్లాక్ చేస్తారు. సో ఎవరైతే పర్సన్ మీ మొబైల్ని దొంగతనం చేసింది అనుకో, ఆ పర్సన్ ఏం చేస్తారంటే దాంట్లో కొన్ని రోజులు ఒక 1 month అట్లా యూజ్ చేయడు, తర్వాతకి ఏం చేస్తారు సిమ్ యూజ్ చేసి సిమ్ అందులో ఇన్స్టాల్ చేస్తారు కదా, సో సిమ్ ఇన్స్టాల్ చేయగానే మనకు మెసేజ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ పర్సన్ అందులో ఇన్స్టాల్ చేయగానే మనం CIR పోర్టల్లో ఆల్రెడీ కంప్లైంట్ లాడ్జ్ చేసినాం కాబట్టి మనకి మెసేజ్ వచ్చేస్తుంది. సో అది ఎవరు యూజ్ చేస్తున్నారు దాని నుంచి మనం ట్రేస్ చేసేసి ఆ పర్సన్ మనం డిటెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇట్లా రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళది కూడా ఒక మొబైల్, ఆమె షాపింగ్కి వెళ్తుంది, షాపింగ్కి వెళ్ళినాక సడన్గా ఇప్పుడు దొంగతనాలు కూడా ఇంత ముందు లాగా దొంగలు స్మార్ట్గా ఉంటున్నారు, స్మార్ట్ దొంగలు మనం కింద పడ్డా మన పాకెట్లో నుంచి కూడా మొబైల్స్ తీసేసుకుంటున్నారు, సైడ్కి మనకు తెలియనట్టు తీసేస్తున్నారు. స్కామ్స్ ఈజీగా అయిపోయినాయి, వాళ్ళకి కనిపిస్తానికి మంచిగా కనిపిస్తారు, తీయడం స్మార్ట్గా తీసేస్తారు. తీసినాక ఇట్లా వాళ్ళు కూడా ఏం పట్టించుకోవాలి, అసలు దొరుకుతుందా పోయిందిలే అనుకున్నారు. మంచి ఆయనకి తర్వాతకి ఇట్లా దొరుకుతాయని చెప్పినాక సరే ట్రై అయితే చేద్దామని వాళ్ళు CIR పోర్టల్లో కంప్లైంట్ ఇచ్చినాక మనం వచ్చింది మనకి మెసేజ్ ఎవరు ఇన్స్టాల్ చేసిండ్రు ఏం చేసిండ్రు అని. ఆ పర్సన్కి
వాడు డీటెయిల్స్ అన్ని చెప్పినాక కూడా వాడు ఇంకా స్కిప్ చేస్తుంది. నేను తీయలేదు, ఇది నాకు అట్లా వేరే వాళ్ళ ద్వారా వచ్చింది, అది వచ్చింది అంటే నువ్వు తీసుకున్నావు అని మాకు ఇందులో మొత్తం ప్రూఫ్ అయింది, ఇస్తే మంచిది, ఇవ్వకపోతే నీకు ఫర్దర్ జైలుకి పోతావు అని చెప్పినాక ఆ పర్సన్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దొంగతనం చేసిన మొబైల్స్ ని కూడా కొందరు ఇట్లా అవుతుందని సిమ్స్ యూజ్ చేయకుండా కూడా అట్లనే కంటిన్యూ చేసేస్తున్నారు. అట్లా కంటిన్యూ చేసేస్తే దొరకడం కష్టం అవుతుంది. సిమ్ వేస్తే మాత్రం పక్కా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్స్ కూడా మనకి మన రెగ్యులర్ గా సెకండ్ హ్యాండ్ మొబైల్ పర్చేస్ చేయడానికి షాప్స్కి వెళ్తుండగా, షాప్స్కి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఈ దీనిపైన ఇంకేమైనా కేసెస్ ఉన్నాయా లేదా, ఇది తీసుకునేటప్పుడు అంటే ఇట్లనే వేరే వాళ్ళు లాస్ అయిన మొబైల్ ఏం చేస్తాడు, ఆ దొంగ ఏం చేస్తాడు, వాడి దగ్గర ఎన్ని మొబైల్స్ అని ఉంచుకుంటాడు, అట్లా ఉంచేసుకోకుండా వాడు మొబైల్ షాప్లలో అమ్మేస్తుంటాడు. వాడు 10,000 మొబైల్ ఒక 2,000కి ఇచ్చేస్తున్నా అంటే ఎవరికైనా వచ్చేస్తుంటాడు. ఇచ్చేసినాక లాస్ట్ మన సిఆర్ పోర్టల్లో మొబైల్ ట్రేస్ చేసినాక ఈ పర్సన్ ఇక్కడ ఉందంటే ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో ఆ పర్సన్ కి లాస్ అవుతుంది. సో రిసీవింగ్ ఆఫ్ స్టోలన్ మొబైల్ ప్రాపర్టీ కూడా అది కూడా ఒక కేసు అవుతుంది, అది కూడా వన్ ఆఫ్ ద క్రైమ్ అవుతుంది. సో మీరు కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినప్పుడు దీనిపైన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలన్నట్టు. సో ఇది ఎట్లా అంటే మన IMEI అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సిమ్ అయితే చేంజ్ చేయొచ్చు కానీ IMEI అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని సిఆర్ పోర్టల్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. మాక్సిమం యాజ్ ఆఫ్ నౌ 75,000 వరకు రికవర్ చేశారు. ఇంకెక్కువనే చేస్తున్న కౌంట్ అనేది అప్డేట్ అవుతుంటుంది కదా. అవును మేడం. అంటే వెరిఫై చేసుకోవాలని చెప్పారు కదా మేడం. అవును. అంటే బిఫోర్ ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కానీ పర్చేస్ చేసే ముందు వెరిఫికేషన్ అనేది ఎట్లా చేసుకోవాలి మేడం? యాక్చువల్లీ ఇప్పుడు సిఆర్ పోర్టల్ వల్ల థెఫ్ట్ దొంగతనం చేసిన మొబైల్స్ అన్ని సెకండ్ హ్యాండ్ వేరే వాళ్ళకి అమ్మాలని చూసేస్తుంటారు. సో వీళ్ళ మొబైల్ షాప్ వాళ్ళందరూ తీసేసుకుని వేరే నెక్స్ట్ యూజర్స్ కి అమ్మడానికి చూస్తారు. వాళ్ళు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తక్కువలో అంటే ఒరిజినల్ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ OnePlus కొనాలంటే 40,000 అలా ఉంటుంది. సో 10,000 లో ఈజీగా ఇస్తున్నారంటే ఎవరైనా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వాడు కంప్లైంట్ లాడ్జ్ చేసి తీసుకున్న పర్సన్ ఎప్పుడైతే సిమ్ వేయగానే అది కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడైతే కంప్లైంట్ లాడ్జ్ అయిపోయిందో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. సో మన పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్సన్ కాల్ చేస్తారు, సార్ ఇది నేను తీసుకోలేదు సార్, నేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ పర్చేస్ చేసిన అంటే ఆ మొబైల్ 10,000 ఆ పర్సన్ ఎవరైతే కొన్నారో ఆ పర్సన్ 10,000 లాస్ అయిపోతుంది. సో అట్లా పర్సన్ లాస్ కాకుండా మీరు కొనే ముందు ఒకసారి వెరిఫై చేయండి. కొనే ముందు ఇదేమన్నా కేసెస్ లో ఇన్వాల్వ్ అయిపోయిందా, ఎక్కడైనా బ్లాక్ అయిపోయిందా లేదా అనేది మీరు వెరిఫై చేయాలి. సో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు లైవ్ గా చూపిస్తాను. సో సిఆర్ పోర్టల్లో లాగిన్ అయితే CIR.gov.in పోర్టల్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అవగానే మీకు అక్కడ సైడ్కి ఒక 3 బార్స్ కనిపిస్తాయి స్ట్రేట్. ఆ బార్ క్లిక్ చేయగానే అప్లికేషన్స్ అని కనిపిస్తాయి. సో అప్లికేషన్స్లో నెక్స్ట్ వెళ్ళగానే IMEI వెరిఫికేషన్ ఉంటుంది. సో IMEI వెరిఫికేషన్లో అక్కడ ఒక క్యాప్చర్ కనిపిస్తుంది. సో ఆ క్యాప్చర్ని మీరు ఎంట్రీ చేయగానే మీ మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. సేమ్ టైం ఏదైతే మీ పర్సనల్ మొబైల్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే OTP వచ్చేస్తుంది. OTP వచ్చినాక నెక్స్ట్ IMEI వెరిఫికేషన్ అని వచ్చేస్తుంది. సో ఏదైతే మీరు మొబైల్ తీసుకుంటున్నారో ఆ మొబైల్ IMEI మీకు తెలియకపోవచ్చు కదా. సో తెలవాలంటే *#06# టైప్ చేయగానే మీకు ఆ కన్సర్న్ మొబైల్ IMEI వచ్చేస్తుంది. సో ఆ IMEIని కాపీ చేసుకొని ఇక్కడ మీరు దీంట్లో IMEI వెరిఫైలో టైప్ చేయండి. టైప్ చేసేస్తే ఇన్ కేస్ ఏమన్నా అది బ్లాక్ అయిపోతే మీకు ఆ డీటెయిల్స్ అన్ని చూపించేస్తుంది, లేదంటే నార్మల్గా చూపిస్తుంది. సో నార్మల్ ఉన్నప్పుడు యూ క్యాన్ పర్చేస్ ఇట్. మేడం ఇప్పుడు జనరల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు FIRs ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతాయి, అంటే జాబ్ సెలెక్షన్ ఆఫ్టర్ సెలెక్షన్. అంటే నా పర్సనల్ ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. అంటే మా ఫ్రెండ్ ఇట్లా జాబ్కు సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళ విలేజ్లో ఏదో గొడవ అయింది వాళ్ళ ఫాదర్కు సంథింగ్, పొలాల దగ్గర గెట్లు అంటారు కదా, ఆ టైంలో గొడవ అయితే ఎట్లా అంటే తిట్టుకున్నారు, జనరల్ తిట్టుకున్నారు. వాళ్ళు SC ST సంథింగ్ క్యాస్ట్ SC ST సంథింగ్ వాళ్ళు ఏం చేశారు, ఫైల్ చేశారు. SC ST అట్రాసిటీ ఉంటాయి ఏమన్నా ఫైల్ చేశారు. ఈయనకేమైంది, జాబ్ అనేది రిజెక్ట్ అయింది. క్వాలిఫై మీ లాంగ్వేజ్ ఏమంటారు, జాబ్ అయితే రాలే ఆయనకు. అంటే జాబ్ ఈవెన్ క్వాలిఫై అయినా కూడా రాలేదు, ట్రైనింగ్ కి అతను తీసుకోలేదు. జాబ్ పోయింది, మెరిట్ అన్ని వచ్చినాయి కానీ జాబ్ పోయింది. అసలు ఒక ఆస్పిరెంట్ కి అంటే ఎలాంటి ఏ టైప్ ఆఫ్ FIRs ఉంటే జాబ్ రాదు, ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు, కొంచెం అడ్వైస్ చెప్తారా మేడం? ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్? నా అడ్వైస్ ఏంటిదంటే ఏ కేసెస్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే బెటర్. వన్స్ ఈవెన్ అది కేసెస్ లో ఇన్వాల్వ్ అయిపోతే మాత్రం జాబ్ రావడం కష్టం పక్క. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్ లోనే ఉంటుంది, ఎనీ హ్యావ్ యూ ఇన్వాల్వ్ ఎనీ క్రిమినల్ కేసెస్ ఉంటుంది. సో అక్కడ ఆప్షన్ లో అయితే ఉంటే ఎస్ అని పెట్టాలి. అప్లై చేసేటప్పుడే మనకి అప్లికేషన్ ఫామ్ లో హ్యావ్ యూ ఇన్వాల్వ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఉన్నా
కొందరు అంటారుగా మాకు కేసు ఉండే దాన్ని మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోయినాం, లేకపోతే మేము నార్మల్గా ఇద్దరం అండర్స్టాండింగ్కి వచ్చేసి కాంప్రమైజ్ అవ్వడం వల్ల కేసు మొత్తం అక్విటల్ అయిపోయింది అని ఉంటుంది. సో ఇన్ కేసు అది ఉన్నా కూడా మీరు అక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఒక ఆస్పిరెంట్ ఉన్నాడు. సో అతను దాంట్లో కేసు ఉండే కానీ కేసు మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది, తీసేసింది అని పెట్టేసేసి నో అని పెట్టేసేసిండు ఆప్షన్లో. సో నో అని పెట్టడం వల్ల అతను ఏమైందంటే తర్వాతకి జాబ్ వచ్చినాక కూడా మీకు SB వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో ఏం చేస్తారంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫామ్లో ఫిల్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సో స్కూల్ 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు, డిగ్రీ ఎక్కడ చదువుకున్నారు అని ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారు. ఎనీ క్రిమినల్ కేసెస్లో ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసినప్పుడు ఈ పర్సన్ నేమ్ కొట్టగానే ఇతని పైన ఈ కేసు ఉంది అంటే స్టేజ్ అయితే కాంప్రమైజ్ అని వచ్చేసింది. సో ఆ కాంప్రమైజ్ అన్ని మెన్షన్ చేయలేదనే ఉద్దేశంతో అతని హోల్డ్ చేసేసారు. సో ఆ బ్యాచ్ లో 2018 బ్యాచ్ లో తీసుకోకుండా ఉంటే నన్ను ఇది అయిపోయింది, ఇది నేను మెన్షన్ చేయకపోవాలని నా మిస్టేక్ అయిపోయిందని తర్వాత అతను హైకోర్టులో స్టే తెచ్చుకొని అంతా అయిపోయేసరికి 18 నుంచి 24 వరకు ప్రయత్నం చేయగా 24లో రీసెంట్ బ్యాచ్ తోని ట్రైనింగ్కి వెళ్ళింది. సో తనకి 6 years టైం వేస్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మెంటల్ డిప్రెషన్ ఉంటుంది అండ్ మనీ కూడా వేస్ట్ అయిపోయింది. సో నా అడ్వైస్ ఏంటిదంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతూ ఉంటారు, కేసెస్లో అయితే ఎటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దు. అండ్ మంది ఇన్వాల్వ్ అయిపోతే కష్టం. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ అందరు ఇప్పుడు ఏందో ఒక స్టేటస్ లాగా చూసుకుంటారు. ఒక రౌడీ షీటర్స్ తోని వాడితోని వీడితో దిగి నేను ఇన్స్టాలో ఫోటో పెట్టుకుంటా అట్లా అదొక ప్రౌడ్ ఫీలింగ్ లాగా ఉంటారు. సో ఎవరితోని తిరగొద్దు. అట్లాంటి బిహేవియర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఇంట్లో కూడా చెప్తుంటారు ఫ్రెండ్షిప్ వల్ల నువ్వు ఖరాబ్ అయిపోతున్నావు అని. సో అవి పెద్ద స్టేటస్ కాదు, ఏం కాదు. వాళ్ళ వల్ల ఇన్ కేస్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ షీటర్స్తో ఒక ఫోటో పెట్టేసుకున్నాం, వాడిని పట్టుకోవడం ఇబ్బంది కాకపోతే వాడు ఫోటోలు చూస్తారు, వీడెవరు అని పక్కన ఈ పర్సన్ ఫోటో చూపించింది అనుకో, వీడితో తిరుగుతుందంటే నువ్వేం తిరగకపోయినా ఖాళీ ఒక ఫోటో దిగి పెట్టినావు, నీకు కూడా ఏదో తెలిసే ఉంటుంది, నేను ఫోటో ఎందుకు పెట్టుకుంటావు అది ఇదని నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయడానికి చూస్తారు. సో ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈవెన్ హోటల్లో ఒక వెయిటర్ జాబ్ దొరకాలన్నా, ర్యాపిడో జాబ్ దొరకాలన్నా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ PCC అనేది పక్కా జరుగుతుంటది. సో ఎటువంటి కేసెస్ లో ఇన్వాల్వ్ కావద్దు. మీకు పాస్పోర్ట్ ఇన్ కేస్ ఇన్వాల్వ్ అయితే పాస్పోర్ట్ దొరకదు. పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో హీ హాజ్ ఇన్వాల్వ్ ఇన్ సో క్రైమ్ అనేది అది కూడా రిజెక్ట్ చేసేస్తారు. పోలీస్ వెరిఫికేషన్ ఈవెన్ ఏ చిన్న జాబ్ లో అంటే ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. ఏమైనా క్రిమినల్స్ ఇన్వాల్వ్ అయితే మాకు ఎఫెక్ట్ వచ్చేస్తుందని ర్యాపిడోలో అయినా ఈవెన్ వెయిటర్ జాబ్ అయినా. సో మాక్సిమం అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్ డోంట్ ఇన్వాల్వ్ ఎనీ కేసెస్, అది ఒకటి అన్నట్టు. సో అనవసరంగా ఎవరితో పడితే వాళ్ళతో తిరగొద్దు. మీ లైఫ్ అనేది సెటిల్ అయ్యేంత వరకు కూల్గా ఉండాలన్నట్టు. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ అనే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ఇప్పుడు జనరల్ గా. ఇప్పుడు ఫీమేల్స్ అంటే లేడీస్ లో కూడా వాడు ఎక్కువ డిఫరెంట్ అన్నోన్ పర్సన్ తో కూడా మెసేజ్ రాగానే ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకు ఫోటోస్ షేర్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇస్తారా మేడం? సో అంటే ఇప్పుడు మొత్తం మాక్సిమం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ప్రజెంట్ ఏదంటే అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా అన్ని రియల్ ఉండవు, అన్ని ఫేక్. అంటే కొన్ని రియల్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. సో అమ్మాయి కాకపోయినా మంచి అమ్మాయి ఫోటో పెట్టుకుని అమ్మాయి లాగా యాక్ట్ చేస్తున్నారు, అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అబ్బాయిలకు మెసేజ్ పెడుతున్నారు. సో ఎవరైనా మెసేజెస్ వస్తుంటే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. సో 1-2 days కన్వర్జేషన్ కొంచెం లాగ్ ఉంటుంది. కన్వర్జేషన్ స్టార్ట్ అయినాక అమ్మాయి లాగా మాట్లాడుతుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, తర్వాతకి కాల్స్ అని ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకొని వాడు ఎట్లాగో ఫ్రాడ్స్టరే. మనకి ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసిండో ఫ్రాడ్స్టర్ అయితే మనం మిస్యూజ్ చేసుకోవడానికన్నా చేస్తాడు, లేకపోతే అమౌంట్ డిమాండ్ అయినా చేస్తారు. నీ ఫొటోస్ అంటే వన్స్ కన్వర్జేషన్ స్టార్ట్ అయినాక ఫొటోస్ షేర్ చేసుకోవడము, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము అట్లా స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్జేషన్ మిస్యూజ్ చేసుకోవడానికి నేను మీ ఇంట్లో చెప్పి బెదిరిస్తా, లేకపోతే నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఇవి ఆన్లైన్లో నేను సర్క్యులేట్ చేసేస్తా, దీనికి ఇంత డబ్బు ఇవ్వని డిమాండ్ చేస్తారు. లేదంటే అంటే హనీ ట్రాప్ పేరు పైన లవ్ చేస్తున్నా అది ఇదని అమ్మాయిని మిస్యూజ్ చేసుకొని అమ్మాయి మొత్తం నిజంగా లవ్ చేస్తున్నా అంటే ఆ డైలమాలో పడిపోయేసి మొత్తం షేర్ చేస్తుంది. తర్వాతకి వాటిది రెగ్యులర్ అదే కదా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. అమ్మాయిలు నిజంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ ఉంటారు. ఆ అబ్బాయి అప్పటి వరకు ఎడ్యుకేషన్ అదంతా ఉండి వన్స్ ఈ డైలమాలో పడిపోయింది అనుకో, ఇంకా ఏం చేయాలో ఎవరికి చెప్పాలో తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ నేను మిస్టేక్ చేసిన, నాకు ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్తే నా పరువే పోతుంది, అందరు నన్నే అంటారు. సో మిస్టేక్స్ అనేది కామన్. ఇప్పుడు అబ్బాయిలు మిస్టేక్ చేస్తాడు వాడు, ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి వాడు తప్పించుకోవడానికి ఉంటారు. నువ్వు ఒక మిస్టేక్స్ అది నీ ఇంటెన్షన్ లేకుండా జరిగిపోయింది. సో ఆ మిస్టేక్స్ నుంచి బయటపడడానికి నువ్వు పేరెంట్స్కి చెప్పుకోలేకపోవచ్చు, నువ్వు డైరెక్ట్ వచ్చి నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు, నీ డీటెయిల్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయడం.
మేము అందరం సపోర్ట్ చేస్తాం అన్నట్టు. పేరెంట్స్ కూడా మాక్సిమం ఇన్ కేసు అమ్మాయి తప్పు చేసింది అని అంటే ఆ అమ్మాయి అట్లా కాదు, అట్లా వాళ్ళు తప్పు చేయించే వాళ్ళు అట్లా చేస్తుంటారు కాబట్టి మీరు 100% ఆ అమ్మాయికి ధైర్యం చెప్పేసేసి ఏం కాదు, సో ఇట్లా అయితే దీని నుంచి మనం బయట. రీసెంట్గా ఒక అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి వచ్చింది. 7th క్లాస్ అమ్మాయి అట్లా వెళ్తుంటుంటే దారిలో వెళ్తుంటుంటే ఆ అబ్బాయి వాడికి 38 years ఉంటాయి. ఆ అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి 38 years అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మమ్మీకి చెప్పేసి వాళ్ళ మమ్మీ మంచిగా ధైర్యంగా తీసుకొని వచ్చేసింది. ఇట్లా అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, నువ్వు నా దగ్గరికి రా, నాతో ఫ్రెండ్షిప్ చేయి అది ఇది అన్నాడు. ఆ అమ్మాయి డైరెక్ట్ వచ్చేసేసి మంచిగా డేర్గా చెప్పింది. ఆ అమ్మాయికి అప్రిషియేషన్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇట్లా వాళ్ళ మా మదర్కి చెప్పింది, మదర్ తీసుకొచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ అబ్బాయి ఇట్లా ఇచ్చింది, రేపు పొద్దున ఈ విషయాన్ని కంప్లైంట్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే ఈ రోజు మా అమ్మాయి జరిగింది, రేపు ఇంకో అమ్మాయి జరుగుతుంది, సో ఇట్లా జరగకుండా వాడికైతే మీరు కంపల్సరీ పనిష్మెంట్ ఇవ్వాలని వాడిపైన తర్వాత కేసు బుక్ చేసి జైలుకి కూడా పంపించిన. సో అమ్మాయిలు ధైర్యంగా ఇవ్వాలి, ఇన్ కేసు చెప్పినా కూడా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. సో ఇట్లాంటి అంటే ఇన్స్టాలో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకి ఎప్పుడు షేర్ చేయొద్దు. ఇన్ కేసు ఒకవేళ వాడు లవ్ అని మిమ్మల్ని నమ్మించి నిజంగా లవ్ చేస్తున్నాడు అంటే భ్రమ పెట్టించి మీ ఇన్ఫర్మేషన్ మీరు అన్నీ షేర్ చేసినా కూడా అంటే అయిపోయింది నేను ఏం చేసుకోవాలని డిప్రెషన్లోకి వెళ్ళకుండా దానికి కూడా ఒక వే చూపించాలి. అండ్ మీకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగకుండా, సరే నష్టపోయిన దానికి సొల్యూషన్ ఉంటుంది, ఇంకెవరికి అమ్మాయికి అట్లా కాకుండా వాడు ఎవరు చేసేదో వాడికి పనిష్మెంట్ ఇచ్చేటట్టు చేయాలన్నట్టు. ఉంటాయి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటాయి. దానికోసం షీ టీమ్స్ ఉంటాయి. మీరు చెప్పలేదంటే మీరు మఫ్టీలో వచ్చైనా మీకు హెల్ప్ చేసేదానికి ఉంటుంది. సో రీసెంట్గా 112 నెంబర్ ఉంది. మీకు ఏంటంటే ఏ హెల్ప్ లైన్కి ఎట్లా కాల్ చేసి ఎవరు వస్తారని చెప్పండి. డయల్ 100 కాకుండా 112 ఎమర్జెన్సీ నెంబర్ ఉంది. సో ఇట్లా కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటిదో కన్సర్న్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. షీ టీమ్ వింగ్ ఉంటుంది, లేకపోతే పోలీస్ స్టేషన్కి ఉంటుంది, నెక్స్ట్ భరోసా అయినా కౌన్సిలింగ్ కావాలంటే అట్లా ఏ వింగ్కైనా మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది అన్నట్టు. 112 నెంబర్కైనా కాల్ చేయండి. నేను పోలీస్ స్టేషన్కి రాలేను, వస్తే నాకు ఎవరైనా చూస్తారు, భయం వేస్తుంది అని అంటే కన్సర్న్ హెల్ప్ లైన్ నెంబర్కైనా తీసుకొని సజెషన్ తీసుకొని అట్లయినా లాంచ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అన్నట్టు. అంటే డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయకుండా విక్టిమ్కి అయితే మేము పక్కా న్యాయం అయితే చేసేస్తాం అన్నట్టు. ఎవడైతే అట్లా చేసిండో వాడికి పనిష్మెంట్ కూడా పక్కా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకో అమ్మాయిని లైఫ్ సేవ్ చేసినట్టు, మీ ఫ్రెండ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఒక నార్మల్ సిటిజన్ అయినా కావచ్చు, అట్లా కాకుండా సేవ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు.